వెల్కమ్. ఈరోజు బయట తీస్తున్నాను వీడియో. ఇంట్లో పనుకుంటారు ఈ టైంలో, సో మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకని, సో వచ్చిన బయటికి. సో ఈరోజు మేము మాట్లాడదామంటే ఈరోజు కొంచెం హెయిర్ గురించి మాట్లాడదాం. బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ హెయిర్. ఏంటి అంటే బేసికల్గా పీపుల్కి అసలుకి వాళ్ళ హెయిర్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఎవరి గురించి వాళ్ళ గురించి వాళ్ళకే ఉండదు నాలెడ్జ్. సో థింగ్ ఇస్ దట్ మన హెయిర్ ఎట్లాంటిది ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రాపర్గా అన్నిటి గురించి తెలుసుకొని నీ పేరు ఎప్పుడు ఏం అడగకూడదు. నువ్వు సెల్ఫ్గా కొంచెం మంచిగా కనపడదామంటే ఫస్ట్ నీ హెయిర్ ఉందా, హెయిర్ ఏ టైప్ చూడు. ఫస్ట్ థింగ్ నీ హెయిర్ ఏంది, హెయిర్ ఒక సిల్క్ టైపా, స్ట్రైట్ హెయిరా, వేవియా, కర్లియా, అది చూడు. అండ్ థింగ్ వచ్చి ఇంకో నెక్స్ట్ ఏంటి అంటే దానికి ఒక మంచి హెయిర్ స్టైల్ సెట్ చేయి. ఒక లాంగ్ అని షార్ట్ అయిన హెయిర్ స్టైల్ సెట్ చేయి. మంచి మీడియం ఆర్ ఎనీథింగ్. సైడ్స్కి మంచిగా సైడ్స్ కొంచుకొని నీ ఇష్టం ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఫ్యూచర్లో ఒక మంచి వీడియో కూడా చేస్తాను, హౌ అబౌట్ హెయిర్ స్టైల్. అండ్ ఒక నార్మల్ డైలీ ఒక హెయిర్ స్టైల్ ఉండాలి, కానీ ఇప్పుడు అదే ఉంచుకోవాలని లేదు. సో అట్లా ఒకటి. అండ్ ద థింగ్ ఈస్ దాట్ నువ్వు హెయిర్ కేర్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ అని కాదు, ఈ మాత్రం తెలుస్తున్నాయి హెయిర్ కేర్ చేస్తున్నారు కానీ కండిషనర్ అదేం చేస్తున్నారు కానీ. సో ద థింగ్ ఇస్ దట్ బేసిక్ సింపుల్ రొటీన్ చేయండి అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిలింగ్ అంత మేబీ చేయరు, అంతమంది చేయరు, చాలా తక్కువ మంది చేసే వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు. సో రెగ్యులర్గా చేసినా కానీ కూడా కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి. సో మనం ఏం చేయాలంటే వీక్కి 3 times or 2 times ఆర్ ద మోస్ట్. it's fucking good. So the thing is that you have to do that. అండ్ షాంపూయింగ్ చేయాలి, కండిషనర్ చూడాలి. ఇంకో షాంపూయింగ్ అంటే నేను దానికి నాకు అంత ఎక్స్పెక్టీస్ లేదు అబౌట్ షాంపూ దీని కండిషనర్. కానీ యూ కెన్ మేక్ యువర్ ఓన్ కండిషనర్. మస్తు ఉంటుంది రైస్ వాటర్ తెలుసు కదా. ఓవర్ నైట్ అంటే నైట్ కొంచెం రైస్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని చేసుకుని దాని తర్వాత మార్నింగ్ దాన్ని కొంచెం మిక్స్ చేసి ఆ వాటర్ని దాన్ని సపరేట్ చేసి దాన్ని ఏం చేయాలి, నువ్వు షాంపూ చేసిన తర్వాత వేసి పెట్టుకుంటే వాల్యూమ్ వస్తుంది నీ ఫ్లాట్ హెయిర్ అయినా కూడా. ఇట్స్ సూపర్ థింగ్. అండ్ ఒకవేళ దీనికి వాల్యూమ్కి ఇంకో టెక్నిక్ ఏంటంటే ఒకవేళ నువ్వు నైట్ పండుకుంటావు కదా, నువ్వు మంచిగా నీ హెయిర్ బౌన్సీగా నెక్స్ట్ డే ఉండాలి, ఇట్లా కొంచెం దాన్ని అడాప్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నార్మల్గా పండుకునేటప్పుడు కొంచెం లైట్ హెయిర్ని మొత్తం వెయిట్ చేసుకో, కొంచెం చేసుకొని కోమ్ తీసుకొని పైకి ఆర్ సెట్ చేసుకుని నువ్వు ఎట్లా కావాలని అట్లా పండుకో. ఎక్కువసేపు పండుకో. అంతతో చూడు పొద్దుగాల మోస్తుంటుంది. ఇట్స్ అ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై పాస్ట్ డేస్. ఇట్ వర్క్స్. అండ్ థింగ్ ఇస్ దట్ నెక్స్ట్ వచ్చేసి చెప్పినాం కదా కండిషనింగ్ అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నువ్వేం చేయకూడదు, ఏం డ్యామేజ్ ఏమవుతుంది. ద థింగ్ ఇస్ దట్ అంటే ఏంటి అంటే నువ్వు హార్ష్గా చూడద్దు. దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలంటే ఒక చిన్న మొక్కలాగా చూడు. ఒక చిన్న సాప్లింగ్, ఒక చిన్న థింగ్. దాన్ని ఎట్లా అంటే మంచిగా చూసుకో దాన్ని. అరే ఇట్లా చేస్తే అట్లా అయిపోతుంది. మరీ అట్లా కూడా చేయకు, మసాజ్ చేసేటప్పుడు చేయట్లే. కానీ వెన్ ఇట్స్ రూట్స్ వెట్ అంటే నువ్వు స్కాల్ప్ని కూడా వెట్ చేసుకో. అప్పుడు నార్మల్గా బీ అవేర్ ఆఫ్ యూ దట్ హార్ష్గా ట్రీట్ చేయకు, మంచిగా ట్రీట్ చేయి. కండిషనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఒకవేళ మన డాండ్రఫ్ అయి ఉంటే దాన్ని కూడా ట్యాకిల్ చేయి. ఎట్లా చేయాలంటే తర్వాత చెప్తాను. నువ్వు బేసిక్ కేర్ తీసుకుంటే మంచిగా చూసుకుంటే వితౌట్ ఎనీ బిల్డప్ ఆఫ్ కెమికల్స్ అండ్ డస్ట్ దాంతో మంచిగా అయిపోతుంది అట్లా. సో హెయిర్ అదే థింగ్ వచ్చేసి బేసికల్గా మన పీపుల్ ఏం చేస్తారు అంటే జస్ట్ తెలియకుండానే ఈ బార్బర్ షాప్లోకి వెళ్ళి హెయిర్ ప్రోడక్ట్స్, హెయిర్ స్టైలింగ్ చేపిస్తున్నారు వితౌట్ దే ఆర్ నోయింగ్. వాళ్ళకు కూడా అంత తెలియదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, దాంట్లో ఉంది అందరు చేస్తున్నారు, మేము చేద్దామని వాళ్ళు స్టైల్ చేస్తున్నారు. సో బేసికలీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు నో దాట్ ఇంకో బ్లో డ్రైయర్ అనేది హీట్లో పెట్టి ఎందుకంటే హీట్ ఈజ్ మోర్ డేంజరస్ ఎనీథింగ్ టు హెయిర్. సో ఇప్పుడు అది చేసిన ఒక రూట్స్కి దగ్గర పెట్టినాం అనుకో, అది డ్యామేజ్ చేస్తుంది లిటరలీ. ఎవెన్చువలీ ఫ్యూచర్లో కొంచెం అది నీకు తెలియదు. అది అప్పుడే ఉంటుంది. నువ్వు రోజు చేసుకుంటూ దానికి అడాప్ట్ కూడా అయిపోతావు. కొన్ని రోజులు ఎట్లా అంటే నువ్వు చేయలేకపోతుండలేవు, ఎందుకంటే దాని తర్వాత మొత్తం బౌన్స్ పడిపోయింది. నెక్స్ట్ డే ఎట్లా ఉండాలి, ఏం చేయాలని ఉంటుంది. హెయిర్ ప్రొడక్ట్స్ కూడా ఎప్పుడో ఒకసారి, హెయిర్ స్టైలింగ్ అని కూడా. సో ఒక న్యాచురల్ హెయిర్ స్టైల్ చేసుకోండి, ఒక ఫ్లాట్ కిందకి వేసుకోండి, మంచిగా చేసుకోండి.
సో హోప్ ఇట్ హెల్ప్స్. లైక్ ఇది నేను కొన్ని బ్యాక్ డేస్ నుంచి నేర్చుకుంది. మొత్తం నేను చెప్పలేకపోయాను కానీ కొంచెం ఐ వాంట్ షేర్ దట్. దట్స్ ఇట్. బాయ్.